నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం గవర్నర్స్ వాకౌట్ ఫ్రమ్ ద అసెంబ్లీ. ఒక రాష్ట్రానికి గవర్నర్ రాజ్యాంగ అధినేత, ఒక రాష్ట్రానికి గవర్నర్ నామమాత్రపు కార్యనిర్వహణాధికారి, ఒక రాష్ట్రానికి గవర్నర్ పెద్ద అని చెప్పవచ్చు. ఒక రాష్ట్రానికి గవర్నర్ లెజిస్లేచర్లో ఒక భాగం, అంటే శాసనపరమైన కార్యక్రమాలు ఏవైతే జరుగుతాయో అందులో గవర్నర్ కూడా ఒక భాగమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టాలు ఒకవేళ చట్టరూపం నిజంగానే దాల్చాలి అంటే గవర్నర్ యొక్క ఆమోద ముద్ర ఉండాలి కాబట్టి. And that's how important a governor is for a state. We know that even though governor is appointed by the union government, or rather we can say president of India, but even then he is still a part of the state government's machinery. వాళ్ళని నియమించేది కేంద్ర ప్రభుత్వం లేదు రాష్ట్రపతి అయినా సరే, గవర్నర్ పనిచేసేది మటుకు రాష్ట్రానికి కదా. అందుకని ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ 2 రోజుల క్రితం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో లేదు తమిళనాడు యొక్క శాసనసభ ఏదైతే ఉందో అక్కడ ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఏమైందంటే గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మామూలుగా ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తారు, కానీ ఇక్కడ గవర్నరే వాకౌట్ చేస్తారు. ఎందుకు? గవర్నమెంట్ బిహేవ్ చేసే తీరు నచ్చక. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చిన ఒక ఇన్సిడెంట్ కాదు. గత కొన్ని రోజులుగా లేదు రాదో వీకెన్సే గత కొన్ని నెలలుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అలానే తమిళనాడు రాష్ట్ర గవర్నర్ మధ్య సంబంధాలు అంతగా బాగా లేవు అని చెప్పచ్చు. తమిళనాడు స్టేట్ గవర్నర్ వచ్చేసి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ని మీరు మీ స్టేట్ని తమిళనాడు అని పిలవలేరు అని గవర్నర్ చెప్తున్నారు. అలానే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏమో మేము ఇప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్గా మేము ప్రస్తావించము, రాదర్ వీ విల్ కాల్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ యూనియన్ గవర్నమెంట్ అని తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ చెప్తోంది. అండ్ గవర్నర్ యాజ్ వీ నో ఈజ్ అ లింకేజ్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్, లేదు యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి మధ్య ఒక బాండ్ గవర్నర్. సో ఇప్పుడు గవర్నర్కి ఈ విధంగా జరిగేసరికి దెర్ ఈజ్ సమ్ టెన్షన్స్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద గవర్నర్. సో ఈ విధంగా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అండ్ ద క్లైమాక్స్ కేమ్ వెన్ ద గవర్నర్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద అసెంబ్లీ. సో దట్ ఈజ్ ద ఇష్యూ. అసలు ఇంతకీ గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, లేదా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు గవర్నర్ వాకౌట్ చెయ్యవచ్చా? గవర్నర్ లెజిస్లేచర్లో భాగమే అనే సంగతి మనకి తెలిసినప్పుడు మరి గవర్నర్ వాకౌట్ చేస్తే ఇంత రచ్చెందుకు జరుగుతుంది? బికాస్ హీ స్టిల్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్ కదా. సో మరి అలాంటప్పుడు ఇంత పెద్ద డిస్కషన్ జరగాల్సిన అవసరమే ఉంది. సో ఈ అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ దట్ గవర్నర్స్ వాకౌట్ ఆఫ్ ద అసెంబ్లీ? ద తమిళనాడు గవర్నర్స్ స్కిప్పింగ్ ఆఫ్ పోర్షన్స్ ఆఫ్ ద అడ్రస్ prepared by the government and the walkout from the assembly demonstrates the trust deficit between the governor and the chief minister. ఈ చిత్రపటాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. దిస్ ఈజ్ తమిళనాడు స్టేట్ లెజిస్లేచర్, లేదు తమిళనాడు రాష్ట్రం యొక్క శాసనసభ. ఇది ఇక్కడ ఎవరైతే నుంచి చేతిలో కాగితం పట్టుకుని ఉన్నారో ఆయన తమిళనాడు రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ సఫారీ డ్రెస్ ఏదైతే వేసుకుని కళ్ళజోడు వేసుకుని పిక్చర్ నుంచి ఆల్మోస్ట్ బయటకు వచ్చేసారో ఆయన రవి గారు, తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్. ఆయన వాకౌట్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో అది. ఏదైతేనే ఇంతకీ అంశం వార్తలోకి ఎందుకు వచ్చిందని గమనిస్తే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, తమిళనాడు గవర్నర్ ఏదైతే అడ్రస్ చేయాలో అసెంబ్లీకి, రిమెంబర్ విల్ టాక్ అబౌట్ ఎవ్రీ డీటెయిల్. సో మన అన్నిటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. సో తమిళనాడు గవర్నర్ తమిళనాడు అసెంబ్లీలో ఏదైతే అడ్రస్ ఇవ్వాలో లేదా ఏదైతే స్పీచ్ ఇవ్వాలో దాంట్లో కొన్ని పార్ట్స్ని స్కిప్ చేసేశారు, అంటే దాని గురించి చెప్పలేదు. అండ్ కొంతసేపటి తర్వాత అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఇలా చేయడం వెనక మనకు తెలుస్తోంది ఏంటంటే తమిళనాడు ప్రభుత్వానికి అలానే తమిళనాడు గవర్నర్కి మధ్య సంబంధం అంత బాగా లేదు. ద రిలేషన్స్ బిట్వీన్ ద తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఆర్ చీఫ్ మినిస్టర్ అండ్ ద తమిళనాడు స్టేట్ గవర్నర్ ఆర్ నాట్ గుడ్ అని క్లియర్గా తెలుస్తోంది. But even then, why is this a very big issue? Let's talk about that. So, what is the issue? Current issue. మనం ఫస్ట్ ఏదైతే present issue ఉందో దాని గురించి మాట్లాడదాం. In the address of the governor to the legislative assembly to open the new year's first session. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా స్పీచ్ ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఒక మ్యాండేటరీ స్పీచ్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క ఏర్పాటు జరుగుతుందో 5 years టెన్యూర్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి కదా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది కదా. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా శాసనసభ అసెంబ్లీకి వస్తారో అప్పుడు గవర్నర్ వాళ్ళందరినీ ఉద్దేశించి ఒకసారి ప్రసంగిస్తారు. అలానే ప్రతి సంవత్సరం ఫస్ట్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో అసెంబ్లీలో అప్పుడు కూడా గవర్నర్ ఒకసారి ప్రసంగిస్తారు. సో ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, సో కొత్త సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం మీట్ అవుతున్నారు వాళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీలో. సో దానికి సంబంధించి గవర్నర్ ప్రసంగించాలి.
మనం ఇందాక తెలుసుకున్నాం తన ప్రసంగంలో కొన్ని అంశాలని ఆయన స్కిప్ చేసేశారు అండ్ దట్ ఈస్ ది ఇష్యూ. మిస్టర్ రవి chose to skip portions of the prepared text including a reference to the Dravidian model of governance. సో తమిళనాడు రాష్ట్రం అనేది దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం. సో మనం ఎప్పుడు సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని గమనించిన ద్రవిడ నాడు లేదా ద్రవిడ భాషలు ఇలా ఈ విధంగా పిలుస్తూనే ఉంటారు. గవర్నెన్స్ పరంగా కూడా ద్రవిడ విధానం అనేది ఒకటి ఉంది అండ్ దట్స్ వాట్ తమిళ్ గవర్నమెంట్ ఫీల్స్ లేదా తమిళనాడు గవర్నమెంట్ ఫీల్స్. సో వాళ్ళు ఈ అంశం గురించి ఆ స్పీచ్లో ప్రస్తావించారనమాట. కానీ గవర్నర్ ఈ అంశం గురించి ప్రస్తావించలేదు, ఆయన ఈ పార్ట్ని స్కిప్ చేసేశారు. చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ రెస్పాండెడ్ త్రూ అ రెజల్యూషన్ దట్ సెడ్ ద హౌస్ రికార్డ్ వుడ్ రిఫ్లెక్ట్ ఓన్లీ ద ప్రిపేర్డ్ టెక్స్ట్ అండ్ నాట్ ద గవర్నర్స్ వర్జన్. సో ఎంకే స్టాలిన్ గారు అదే శాసనసభలో అండ్ దట్టు ఒక తీర్మానం ద్వారా ఏమని చెప్పారు అంటే, మేము ఏదైతే మీకు ఇచ్చామో చెప్పమని, లేదా ఆ ప్రిపేర్డ్ టెక్స్ట్ ఏదైతుందో మీరు అదే చెప్పాలి, ఇన్ఫ్యాక్ట్ అదే హౌస్ రికార్డ్లో కూడా రికార్డ్ అవుతుంది, అంతేగాని మీరు స్కిప్ చేసింది రికార్డ్ అవ్వదు అని చెప్పారు. యాజ్ సూన్ యాజ్ ద గవర్నర్ రియలైజ్డ్ ద ఇంపార్ట్ ఆఫ్ మిస్టర్ స్టాలిన్స్ స్పీచ్ ఇన్ తమిళ్, మిస్టర్ రవి హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు వాక్డ్ అవుట్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎప్పుడైతే ఎంకే స్టాలిన్ గారు ఏదైతే మాట చెప్పారో, మేము ఏదైతే స్పీచ్ మీకు ఇచ్చామో చెప్పమనే అసెంబ్లీలో అదే చెల్లుతుంది, కానీ మీరు స్కిప్ చేసింది మేము పెట్టము, అది హౌస్ రికార్డ్స్లో ఉండదు అని ఎప్పుడైతే గవర్నర్ గారికి అర్థమైందో ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయారు లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి. అండ్ దట్ ఈజ్ ద ఇష్యూ. అండ్ మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఇది ఒక్కటే కాదు, దీనికన్నా ముందు ఆల్రెడీ కొన్ని హీటెడ్ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. మీ స్టేట్ని మీరు తమిళనాడు అని పిలవకూడదు అని, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏమో మేము సెంట్రల్ గవర్నమెంట్ అని పిలవము, యూనియన్ గవర్నమెంట్ అని పిలుస్తామని, ఇలా గవర్నర్కి అలానే గవర్నమెంట్కి లేదు చీఫ్ మినిస్టర్కి మధ్య ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఇది ఒకటి జరిగింది. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి అక్కడి నుంచి గవర్నర్ వాకౌట్ చేస్తారు. నౌ కమ్స్ ద మేజర్ పార్ట్, నౌ కమ్స్ ద క్రక్స్, నౌ కమ్స్ ద క్రూషియల్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కరెంట్ అఫైర్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నర్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? ఒక శాసనసభలో లేదు ఒక విధాన సభలో గవర్నర్ యొక్క బాధ్యత ఏంటి, లేదు గవర్నర్ యొక్క పాత్ర ఏంటి? The governor is an integral part of the legislative assembly. అంటే when we talk about legislative assembly, మనం గవర్నర్ని కూడా అందులో కలుపుకొని మాట్లాడుతున్నాం. ఉదాహరణకి మనం పార్లమెంట్ అంటాము. పార్లమెంట్ అన్నప్పుడల్లా ఇన్ జనరల్గా అందరికీ గుర్తొచ్చేది ఏంటిది? లోక్సభ, రాజ్యసభ. కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారో, లేదు ఎవరికైతే పార్లమెంట్ అంటే కొంచెం అవగాహన ఉందో, పార్లమెంట్ అనగానే వాళ్ళందరూ గుర్తు చేసుకునేది ఏంటి? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కూడా. యాజ్ వీ నో దట్ President is also an integral part of the parliament. In the same way, governor is also an integral part of the state legislature. He calls its sessions and he dissolves the house. అంటే ఎప్పుడు అందరూ కూడా సమావేశం అవ్వాలి, సభలు సమావేశాలు ఎప్పుడు జరగాలి, ఎప్పుడు సభని రద్దు చేయొచ్చు, ఎప్పుడు హౌస్ని డిజాల్వ్ చేయొచ్చు, ఈ అధికారాలన్నీ గవర్నర్ దగ్గరే కదా ఉంది. ఒకవేళ మనం రాష్ట్రాన్ని కన్సిడర్ చేస్తే ఆ లెక్కన శాసనసభకి సంబంధించి ఎక్కువ నిర్ణయాలు గవర్నర్ తీసుకుంటున్నప్పుడు డెఫినెట్గా గవర్నర్ అందులో ఒక సమగ్రమైన భాగమే కదా. ఆర్టికల్ 176 టాక్స్ అబౌట్ ద స్పెషల్ అడ్రస్ బై ద గవర్నర్. సో ఈ ఆర్టికల్ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ ఇట్ టాక్స్ అబౌట్ ద స్పెషల్ అడ్రస్. ఇంతకీ ఏమని చెప్తుంది ఆర్టికల్ 176? ఇన్ బ్రీఫ్ స్పెషల్ అడ్రస్ అని చెప్పిన ఆర్టికల్ 176 సేస్ దట్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్ ద గవర్నర్ షెల్ అడ్రస్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. మనం ఇందాక తెలుసుకున్నామా, ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందో ఒక ఎలక్షన్ తర్వాత, ఆ కొత్త ప్రభుత్వం ఏర్పాటై మొట్టమొదటిసారి శాసనసభ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఉద్దేశించి గవర్నర్ ఒకసారి ప్రసంగిస్తారు. అలానే ప్రతి సంవత్సరం మొట్టమొదటి సమావేశం ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా వాళ్ళందరినీ ఉద్దేశించి ఒకసారి ప్రసంగిస్తారు. సో ఆ విధంగా ఆర్టికల్ 176 ఆ స్పెషల్ టాక్ గురించి చెప్తుంది. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా ఈ ఆర్టికల్కి సంబంధించి కదా ఇష్యూ అంతా జరుగుతుంది. బికాస్ గవర్నర్ని మీరు ప్రసంగించండి అని ఒక స్పీచ్ ఇచ్చింది, లేదు ఒక అడ్రస్ ఇచ్చింది వాళ్ళకి, దీన్ని చెప్పండి అందరికీ అని. కానీ గవర్నర్ అందులో ఉన్న కొన్ని అంశాలను చెప్పలేదు. అండ్ దట్టు తమిళనాడు గవర్నమెంట్ కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకున్న ఆ ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఏదైతుందో అది కూడా అందులోనే ఉండిపోయింది, ఆ స్కిప్ అయిపోయిన పార్ట్లో. అండ్ దాట్స్ వై ద మేజర్ ఇష్యూ. ద కాన్స్టిట్యూషన్ గివ్స్ నో డిస్క్రిషన్ టు గవర్నర్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ కన్వీనింగ్ ద సెషన్ ఆఫ్ ద అసెంబ్లీ. నౌ దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. సభ లేదు సమావేశాలు ఎప్పుడు జరగాలి, ఎప్పుడు రద్దు చేయాలి, ఇవన్నీ గవర్నర్కున్న అధికారాలు అయినా రాజ్యాంగం గవర్నర్కి ఒక రకంగా డిస్క్రిషనరీ పవర్స్ ఇవ్వలేదు. దేనికి? మ్యాటర్ ఆఫ్ కన్వీనింగ్ ద సెషన్ ఆఫ్ ద అసెంబ్లీ. అంటే సమావేశం జరుగుతున్నప్పుడు లేదు సభలో సమావేశం జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన అధికారాలు ఏమీ గవర్నర్కి ఇవ్వలేదు.
దో ఆర్టికల్ 174 డస్ సే దట్ ద గవర్నర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సమన్స్ ద అసెంబ్లీ టు మీట్. సమన్స్ అంటే మీరందరూ ఒకసారి వచ్చి మీట్ అవ్వండి అని ఆదేశాలు ఇవ్వడం. ఎట్ సచ్ టైమ్ అండ్ ప్లేస్ హీ థింక్స్ ఫిట్, ఇట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద క్యాబినెట్. ఈవెన్ మనం ఇందాక తెలుసుకున్నట్టు గవర్నర్ ఎప్పుడైనా భావిస్తే మీరందరూ వచ్చి సమావేశం అవ్వండి, ఒక సభ ఏర్పాటు చేయండి అని గవర్నర్ ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా, సమన్లు జారీ చేసినా, గవర్నర్ ఏ విధంగా ఆర్డర్ ఇస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్తేనే కదా, క్యాబినెట్ చెప్తేనే కదా గవర్నర్ చెప్తుంది. ఈ ఏదైతే థింగ్ ఉందో చాలామందికి అర్థం కాదు. నౌ లెట్స్ టేక్ అ వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఒక ఫ్యామిలీలో సన్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు. సన్ ఏజ్ వచ్చేసి 35 years, ఫాదర్ ఏజ్ వచ్చేసి 70 years. జస్ట్ మనకు అర్థం కావాలి కాబట్టి ఫాదర్కి సన్కి ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు కొడుకు యొక్క వయసు 35 సంవత్సరాలు, తండ్రి యొక్క వయసు 70 సంవత్సరాలు. ఇప్పుడు కుటుంబ పెద్ద అంటే ఎవరిని పిలుస్తారు, లేదా కుటుంబ పెద్ద అంటే ఎవరిని కన్సిడర్ చేస్తారు? వితౌట్ ఏ డౌట్ ఫాదర్ని కన్సిడర్ చేస్తారు. ఆయనకి 70 సంవత్సరాల లేదు 36 సంవత్సరాల అనేది పక్కన పెట్టి ఫాదర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కానీ ఆబ్వియస్లీ ఆయనకి 70 సంవత్సరాలు వచ్చాయి అంటే మోస్ట్లీ ఆయన వర్క్ చేయకపోవచ్చు, కన్సిడరింగ్ కొడుకు ఆల్రెడీ వర్కింగ్ ఏజ్లోకి వచ్చేసాడు. సో ఏదో ఒక ఉద్యోగం లేదా బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు ఫైనాన్షియల్ పరంగా గమనించినట్టయితే మేజర్ డిసిజన్స్ అన్ని కూడా సన్ తీసుకుంటాడుగా, బికాస్ హీ ఈజ్ ఎర్నింగ్, హీ ఈజ్ డ్రైవింగ్ ద ఫ్యామిలీ, హీ ఈజ్ డ్రైవింగ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే కుటుంబం అనేది అలానే ఉండడానికి, కుటుంబంలో ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి ముందు కొడుకు వస్తున్నాడు, బికాస్ హీ ఈజ్ ఎర్నింగ్. బట్ ఈవెన్ దెన్ కుటుంబ పెద్ద అని ఎవరు అడిగినా సరే ముందు ఫాదర్ వస్తారు, సన్ కాదు. సో ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే ఈ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ సినారియోని కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి పెడితే, దిస్ ఈజ్ ద తమిళనాడు గవర్నమెంట్, ఆర్ రాదర్ వీ కెన్ సే సీఎంస్ క్యాబినెట్, అండ్ దిస్ ఈజ్ గవర్నర్. ఎందుకు అని అంటే ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం, ఈవెన్ మీరు ఒకవేళ పార్లమెంట్ని కన్సిడర్ చేసినా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని కన్సిడర్ చేసినా, ప్రభుత్వం గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్కి హెడ్ ఎవరు? చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్. రాష్ట్రానికి అయితే చీఫ్ మినిస్టరు, ముఖ్యమంత్రి. దేశానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి అయితే ప్రైమ్ మినిస్టర్ లేదు ప్రధానమంత్రి. సో ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ద రియల్ ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళు అసలు డిసిజన్స్ తీసుకుంటున్నారు అండ్ దే ఆర్ ద రియల్ ఎగ్జిక్యూటివ్స్, అంటే అసలైన కార్యనిర్వహణ అధికారులు. వేరాజ్ గవర్నర్ అదే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అయితే ప్రెసిడెంట్, వాళ్ళు నామమాత్రపు కార్యనిర్వహణ అధినేతలు, అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్స్. సో కుటుంబ పెద్ద అని ఎవరు అడిగినా నాన్న పేరే చెప్తారు. రాష్ట్రానికి అందరికన్నా పెద్దవారు గవర్నర్, అందుకే రాష్ట్ర రాజ్యాంగాధినేత అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున పెద్దవారు లేదా దేశానికి పెద్దవారు రాష్ట్రపతి, అందుకే దేశ రాజ్యాంగాధినేత లేదు దేశాధినేత అంటారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్స్, వేరాజ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఆర్ ద హెడ్ ఆఫ్ దేర్ రీజన్స్. అంటే ప్రెసిడెంట్ అయితే హెడ్ ఆఫ్ ద నేషన్ ఆర్ హెడ్ ఆఫ్ ద కంట్రీ, అండ్ గవర్నర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. సో అందుకని ఇప్పుడు వీళ్ళు ఏదైతే స్పీచ్ ఇస్తున్నారు, బికాస్ దే ఆర్ రన్నింగ్, గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ కదా, మొత్తం అంతా అదే చూసుకుంటుంది కదా. సో వాళ్ళు ఏది చెప్తే గవర్నర్ అదే చెప్పాలి. కానీ గవర్నర్ వీళ్ళు ఇచ్చిన స్పీచ్ చెప్పకుండా కొంచెం స్కిప్ చేస్తారు, అది వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళు ఏమన్నారు, నేను ఏదైతే చెప్పానో అదే కన్సిడర్ చేయబడుతుంది, నువ్వు స్కిప్ చేసింది నేను కన్సిడర్ చేయను. అది గవర్నర్కి నచ్చలేదు, వెళ్ళిపోయాడు. సింపుల్గా కన్సిడర్ చేస్తే కొడుకు ఫ్యామిలీని రన్ చేస్తున్నాడు, ఈవెన్ దో ఫాదర్ పెద్ద అయినా. రేపు ఏదో ఒక ఇష్యూ వచ్చి ఫ్యామిలీని నేను రన్ చేస్తున్నాను, నువ్వు కాదు, సో నేను చెప్పినట్టు వినాలి, నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో అన్నాడు. ఇండైరెక్ట్గా నాన్న కోపం వచ్చింది, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్లీ అలానే గవర్నర్కి ఇక్కడ నచ్చలేదు. చీఫ్ మినిస్టర్ అన్నారు, మేము ఏదైతే ఇచ్చామో మీరు దాన్నే అక్కడ అడ్రస్లో చెప్పాలి, ఆ విధంగా అన్నారు కాబట్టి గవర్నర్ బయటికి వెళ్ళిపోయారు, వాకౌట్ చేస్తారు. ఐ హోప్ ఇట్స్ కంప్లీట్లీ క్లియర్. అండ్ ఇక్కడ ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గవర్నర్స్ హ్యావ్ no business to question the purpose of convening the sessions of the house. ఈవెన్ దో గవర్నర్ ఒక ఆదేశం ఇచ్చినా అందరూ ఒక సమావేశం అవ్వండి లేదా ఒక సభకి రండి అని, ఆ విధంగా అసలు ముందు గవర్నర్కి చెప్పింది ఎవరు? గవర్నమెంట్, లేదు హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు? చీఫ్ మినిస్టర్ చెప్పారు, లేదా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రైమ్ మినిస్టర్ చెప్తారు. సో మనం ఇక్కడ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విల్ స్టిక్ టు దట్. సో చీఫ్ మినిస్టర్ లేదా చీఫ్ మినిస్టర్స్ యొక్క క్యాబినెటే కదా గవర్నర్కి చెప్పింది మీరు ఆదేశాలు సమన్ జారీ చేయండి అని. సో ఆ లెక్కన ఇక్కడ ఎనీ విచ్ వే చూసుకున్నా సరే హ్యావ్ నో బిజినెస్ టు క్వశ్చన్ ద పర్పస్. సో మీరు అసలు ఫస్ట్ ప్లేస్లో మీటింగ్ ఎందుకు పెట్టారని కూడా గవర్నర్ అడగడానికి స్కోప్ లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏదైతే స్పీచ్ ఇచ్చారో అదే కదా గవర్నర్ చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. డస్ అ గవర్నర్ హ్యావ్ ద రైట్ టు ఎడిట్ ద అడ్రస్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్?
గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏదైతే గవర్నర్కి చెప్పిందో మీరు ఇది చెప్పండి అని దాన్ని ఎడిట్ చేసే అధికారం గవర్నర్కి ఉందా? అకార్డింగ్ టు బ్రిటిష్ కన్వెన్షన్, అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఏదైతే ప్రొసీడింగ్స్ ఉందో దాని ఆధారంగా గమనిస్తే యాజ్ పర్ సెటిల్డ్ బ్రిటిష్ కన్వెన్షన్ సిన్స్ 1829 1829 సంవత్సరం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నారో దాన్ని మనం కన్సిడర్ చేసినట్టయితే ద గవర్నర్ మస్ట్ రీడ్ ద ఫుల్ స్పీచ్ వీళ్ళ కన్వెన్షన్ ప్రకారం. సో గవర్నర్కి ఏదైతే స్పీచ్ ఇచ్చారో గవర్నమెంట్ కానీ చీఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ కానీ అది మొత్తం ఖచ్చితంగా చదివి తీరాలి, బికాస్ దే మస్ట్ రీడ్ ద ఫుల్ స్పీచ్ అని ఉంది. లీడింగ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ లా అథారిటీ ఐవర్ జెన్నింగ్స్, ఇక్కడ చిత్రపటంలో మీరు గమనించవచ్చు, ఇన్ క్యాబినెట్ గవర్నమెంట్ సేస్ ద కింగ్ కెనాట్ అప్సెట్ ద పాలసీ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్. ఎందుకు? గవర్నమెంట్ ఈజ్ ద రియల్ హెడ్, లేదు గవర్నమెంట్ ఆర్ ద రియల్ ఎగ్జిక్యూటివ్స్, ఇట్స్ నాట్ ద ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నర్. స్టేట్ కాబట్టి గవర్నర్ అసలు ఎగ్జిక్యూటివ్ కాదు. అందుకే అన్నాం కదా, నామమాత్రపు కార్యనిర్వహణాధినేత గవర్నర్, అసలు కార్యనిర్వహణాధినేత ఎవరు? ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి కదా. అందుకని వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి, బికాస్ వీఆర్ ఇన్ ఏ డెమోక్రసీ, మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. సో ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క నిర్ణయం. సో ప్రజలకి సంబంధించి వీళ్ళు కదా ఎన్నుకుంది, వాళ్ళు నామమాత్రపు కార్యనిర్వహణాధినేత లేదు బ్రిటన్లో అయితే కింగ్ని ఎన్నుకోలేదు కదా వాళ్ళు. అందుకని కింగ్ కూడా గవర్నమెంట్ చెప్పిందే ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు రాష్ట్రానికి ఆ విధంగా చూసుకుంటే ఎవరు కింగ్? గవర్నర్. సో గవర్నర్ కూడా గవర్నమెంట్ చెప్పిందే వినాలి అని మనకి ఆ బ్రిటిష్ కన్వెన్షన్ ద్వారా తెలుస్తోంది. అండ్ నాట్ ఓన్లీ దిస్ హ్యాస్ అన్ ఎవిడెన్షియల్ సపోర్ట్. హైకోర్ట్ జడ్జిమెంట్ ఇన్ అందుల్ గఫూర్ హబీబుల్లా కేస్ విచ్ హ్యాపెండ్ ఇన్ 1966. ద క్యాల్కటా హైకోర్ట్, రిమెంబర్ ఒకప్పుడు దాన్ని క్యాల్కటా అన్నారు కానీ ఇప్పుడు దాన్ని అందరూ కలకత్తా అంటున్నారు. సో మనం కూడా కలకత్తాలనే పిలుద్దాం. ద కలకత్తా హైకోర్ట్ హెల్డ్ దట్ ద గవర్నర్ కెనాట్ డిక్లైన్ టు డెలివర్ హిజ్ అడ్రస్ అండ్ రెఫ్యూజ్ టు ఫుల్ఫిల్ హిస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. అంటే గవర్నర్ ఏ విధంగా కూడా గవర్నమెంట్ ఏదైతే చెప్పమని ఇచ్చిందో, ప్రసంగించమని చెప్పిందో దానిని నిరాకరించడానికి అవకాశం, అధికారం లేదు. ఆ విధంగా చేసినట్టయితే తన యొక్క రాజ్యాంగబద్ధత ఏదైతే ఉందో దానిని పర్ఫామ్ చేయనట్టే అని చెప్పేసింది. ఏది? కలకత్తా హైకోర్టు. దస్ ద అడ్రస్ అండర్ ఆర్టికల్ 176 ఈజ్ మ్యాండేటరీ. అంటే ఎప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినా అప్పుడు ఖచ్చితంగా స్పీచ్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ప్రతి సంవత్సరం ఫస్ట్ మీటింగ్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఖచ్చితంగా స్పీచ్ ఇవ్వాలి. దట్స్ వాట్ ఆర్టికల్ 176 సేస్. అంటే గవర్నర్ యొక్క డ్యూటీ మ్యాండేటరీ, కంపల్సరీ చెప్పాలి. అండ్ వాళ్ళు ఎక్కడ కూడా డిక్లైన్ చేయలేరు, చేంజెస్ చేయలేరు, అకార్డింగ్ టు ద బ్రిటిష్ కన్వెన్షన్ దట్ వీ ఆల్రెడీ హ్యావ్ డిస్కస్డ్. హౌఎవర్ ద కోర్ట్ హెల్డ్ దట్ ద గవర్నర్ హ్యాస్ ద రైట్ టు డిలీట్ ఆర్ నాట్ రీడ్ ద పోర్షన్స్ విచ్ డు నాట్ డీల్ విత్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ క్యాల్కటా హైకోర్టు ఏమని చెప్పిందంటే, అకార్డింగ్ టు ఆర్టికల్ 176, ఆర్టికల్ 176 ఏదైతే అంశం గురించి ప్రస్తావిస్తుందో దట్ 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఏర్పాటైనప్పుడు లేదా ప్రతి సంవత్సరం మొదటిసారి వాళ్ళు సమావేశం అవుతున్నప్పుడు ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగించాలని ఏదైతే అంశం ఉందో దాన్ని అప్హెల్డ్ చేసింది. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద గవర్నర్ టు స్పీక్. అట్ ద సేమ్ టైం వాళ్ళు రిఫ్యూజ్ చేయడానికి లేదు, డిక్లైన్ చేయడానికి లేదు. కాకపోతే ఇంకో విషయం కూడా హైకోర్టు చెప్పింది, అంటే క్యాల్కటా హైకోర్టు చెప్పింది. ఏమని? కోర్ట్ హెల్డ్ దట్ ద గవర్నర్ హ్యాస్ ద రైట్, గవర్నర్కి ఒక అధికారం ఉంది లేదా గవర్నర్కి ఒక హక్కు ఉందంట. ఏంటిది? రైట్ టు డిలీట్ ఆర్ నాట్ రీడ్ ద పోర్షన్స్, అంటే స్కిప్ చేయడం కదా ఇండైరెక్ట్గా, విచ్ డు నాట్ డీల్ విత్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఏదైతే చెయ్యాలో, గవర్నమెంట్ ఏదైతే అక్కడ స్పీచ్లో ఉందో ఒకవేళ రెండూ కూడా మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు గవర్నర్ దాన్ని స్కిప్ చేయొచ్చు అని హైకోర్టు గుర్తించింది. ఇట్ అబ్జర్వ్ దట్ ద గవర్నర్ కెన్ ఎక్సర్సైజ్ హిస్ డిస్క్రిషన్ ఇన్ లీవింగ్ అవుట్ ఆఫ్ హిస్ అడ్రస్ ద ఇర్రిలివెంట్ మ్యాటర్. అంటే ఏదైతే సమాచారం అంతగా అవసరం లేదో దానిని వాళ్ళు ఒమిట్ చేయొచ్చు లేదా స్కిప్ చేయొచ్చు, దాన్ని చదవకుండా వదిలేయచ్చు అని హైకోర్టే చెప్పింది. అండ్ దెన్ ఫెయిలింగ్ టు డెలివర్ ద అడ్రస్, ద హైకోర్ట్ హెల్డ్ దట్ వెన్ ద గవర్నర్ ఫెయిల్స్ టు డెలివర్ హిస్ అడ్రస్, అంటే ఎప్పుడైతే ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ ప్రసంగించరో, ఆ విధంగా ప్రసంగించలేకపోతే వాక్స్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్టర్ లేయింగ్ డౌన్ ద అడ్రస్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్, లేదు తమిళనాడు అసెంబ్లీలో జరిగినట్టు. దిస్ ఈజ్ మీర్ ఇర్రెగ్యులారిటీ నాట్ ఇల్లీగాలిటీ. అంటే వాళ్ళు ఒకవేళ ఆ విధంగా పూర్తిగా చదవకపోయినా లేదు చదవాల్సింది టేబుల్ మీద పెట్టేసి వాళ్ళు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసేసినా కూడా దాన్ని ఇర్రెగ్యులారిటీ కింద కన్సిడర్ చేయాలి కానీ ఇల్లీగాలిటీ కింద కాదు. అంటే అది నేరం కింద కన్సిడర్ చేయకూడదు, ఇన్ జనరల్గా జరగాల్సింది జరగలేదు అన్నట్టుగా కన్సిడర్ చేయాలి. ఉదాహరణకి రెడ్ లైట్, ట్రాఫిక్ లైట్ వేస్తే అందరూ ఆగాలి, కానీ ఆ రూల్ అంబులెన్స్కి వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది, బికాస్ అక్కడ ప్రాణాలకి సంబంధించింది. సో దానికి అక్కడ ఎగ్జంప్షన్ ఇచ్చారు. సో దట్స్ అన్ ఇర్రెగ్యులారిటీ. అఫ్ కోర్స్
అకేషనల్గా జరగచ్చు, అట్ ద సేమ్ టైం దట్స్ అ డిఫరెన్స్ సినారియో. జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం కావడం చెప్తున్నాను. ఇన్ ద సేమ్ వే ఒకవేళ గవర్నర్ ఈ విధంగా బిహేవ్ చేసినా సరే ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇర్రెగ్యులారిటీ బట్ నాట్ ఇల్లీగాలిటీ అని కాల్కటా హైకోర్టు చెప్పింది. దస్ ఇట్ కెనాట్ బి క్వశ్చన్ అండర్ ఆర్టికల్ 212 wherein the validity of the house proceedings cannot be challenged on the ground of mere irregularity in the procedure. అంటే ఇల్లీగాలిటీ జరిగితే కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు, బట్ నాట్ ఆన్ ఇర్రెగ్యులారిటీ, అండ్ దట్ ఈస్ ద ఇష్యూ. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు ఈవెన్ గవర్నర్ స్పీచ్ ఎడిట్ చేసిన దాంతో వచ్చే ప్రాబ్లం ఏంటి? బికాస్ అల్టిమేట్గా గవర్నర్లు కూడా ఉన్నది ప్రజల కోసమే కదా. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ. అలాంటప్పుడు గవర్నర్ స్పీచ్ ఎడిట్ చేస్తే తప్పేంటి? గవర్నర్స్ ఎడిటింగ్ ఆర్ డిలీటింగ్ ద స్పీచ్ మే క్రియేట్ అ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. అంటే రాజ్యాంగ పరంగా ఒక సంక్లిష్టమైన పరిస్థితి వస్తుంది, రాజ్యాంగ పరంగా ఒక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. అందుకు గవర్నర్స్ ఏ అంశాన్ని ఎడిట్ చేయకూడదు లేదా డిలీట్ చేయకూడదు. ద చీఫ్ మినిస్టర్ మే రెఫ్యూజ్ టు డిఫెండ్ ద అడ్రస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డిబేట్ ఆన్ ద గవర్నర్స్ అడ్రస్. ఉదాహరణకి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ మనం డిస్కస్ చేద్దాం. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ లేదు, చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు ఏదైతే ఇచ్చారో అడ్రస్ చేయమని, గవర్నర్ అది చెప్పలేదు, కొన్ని స్కిప్ చేస్తారు. ఇప్పుడు ఎంకే స్టాలిన్ గారు దాన్ని ఒకవేళ సపోర్ట్ చేయలేదు అనుకోండి, వాట్ గవర్నర్ హ్యాస్ సెడ్, దాని అర్థం ఏంటిది? గవర్నర్కి గవర్నమెంట్ మీద ట్రస్ట్ లేదనేగా. ట్రస్ట్ లేదు అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చేస్తుందిగా. నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయినట్టయితే గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి వస్తుందిగా. ద హౌస్ మే రిజెక్ట్ ద రెజల్యూషన్ ఆన్ ద గవర్నర్ స్పీచ్. ఆబ్వియస్లీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది చెప్పకపోతే గవర్నమెంట్ మీద ట్రస్ట్ లేదు అన్న సంగతి మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది బయటకు వచ్చేస్తుంది. వెన్ ద గవర్నర్స్ ఆర్ ప్రెసిడెంట్స్ అడ్రస్, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రెసిడెంట్, పార్లమెంట్ అయితే ప్రెసిడెంట్, లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా స్టేట్ లెజిస్లేటివ్ అయితే గవర్నర్, faces such a defeat, it is considered as no confidence motion and the chief minister or the prime minister, as the case may be, needs to resign. వాళ్ళు రాజీనామా చేయాల్సి వస్తుంది. Such a resignation for something that the governor had said. మామూలుగా రెసిగ్నేషన్ ఒకవేళ చీఫ్ మినిస్టర్ లేదో గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కాన్ఫిడెన్స్ మోషన్ ప్రూవ్ చేయలేకో లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓడిపోతే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకు వచ్చింది? గవర్నర్ ఒక మాట చెప్పినందుకు కదా. అఫ్ కోర్స్ గవర్నర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్, బట్ ఈవెన్ దెన్ నాట్ ఎ కంప్లీట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ నాట్ ఎ కంప్లీట్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. సో గవర్నమెంట్ చెప్పింది గవర్నర్ చెప్పాలి, కానీ గవర్నమెంట్ చెప్పింది చెప్పకుండా ఇంకోటి ఏదో చెప్పారు లేదా చెప్పాల్సింది చెప్పలేదు. దాని మీద డిపెండ్ అయ్యి నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు రాజీనామా చేయాలి? అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ గ్రాస్లీ అన్జస్ట్ అండ్ అన్ఎథికల్ బట్ అబ్సల్యూట్లీ అన్డెమోక్రటిక్. అంటే ప్రజాస్వామ్య పరంగా లేదు కదా, ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు కదా బాధ్యత వహించాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పింది చేయకపోతే అపోజిషన్ వీళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే వీళ్ళు రాజీనామా చేస్తారు. లేదు వీళ్ళు ఒకవేళ కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెడితే ఆ కాన్ఫిడెన్స్ మోషన్ వీళ్ళు విన్ అవ్వలేకపోతే అప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తారు. దట్స్ ఫైన్, బికాస్ అక్కడ అంతా ఓటింగ్ జరుగుతుంది. బట్ ఇక్కడ గవర్నమెంట్ చెప్పింది చెప్పలేదు అని చెప్పి నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది, అందువల్ల వీళ్ళు రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్డెమోక్రటిక్. Thus the governor has no discretion in editing the address. సో వాళ్ళు ప్రజా వ్యవస్థకి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఒక సంక్షోభం తీసుకొచ్చే విధంగా ఆ ప్రక్రియ ఉంది కాబట్టి దట్ క్లియర్లీ సేస్ దట్ గవర్నర్ డజంట్ హ్యావ్ ద రైట్ టు ఎడిట్. సో దాని అర్థం ఏంటిది? గవర్నమెంట్ ఏదైతే చెప్పమని గవర్నర్కి ఇస్తుందో గవర్నర్ అదే చెప్పాలి. ఐ హోప్ యు ఆర్ క్లియర్లీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇష్యూ అండ్ వై ఈస్ దేర్ అన్ ఇష్యూ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ కాన్స్టిట్యూషన్ దాని గురించి ఏమని చెప్తుంది, క్యాల్కటా హైకోర్టు దాని గురించి ఏమని చెప్పింది, ఒకవేళ గవర్నమెంట్ ఎడిట్ చేసినా చేయకపోతే లేదు వాట్ ఎవర్ ఆ సర్కమ్స్టాన్సెస్ అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.